ఏదైతే పెద్దపల్లి జిల్లా ఏర్పాటు కాబడిన రోజు నుండి ఇప్పటి వరకు కూడా మన జిల్లా కేంద్రానికి రావాల్సిన వైద్య కళాశాల అయితేనేమి, పోలీస్ కమిషనరేట్ అయితేనేమి, ఇప్పుడు సోదాలు ఇంతకుముందు సోదాలు కూడా ప్రస్తావించినట్టు పెద్దపల్లి హెడ్ క్వార్టర్ కూడా ఏ రాజకీయ పార్టీ కూడా జిల్లా అధ్యక్షుని పదవి ఇవ్వలేదనేది కూడా ఒక వాస్తవమైన విషయము. కాబట్టి వాళ్ళు మన పెద్దపల్లి గురించి ఎందుకు పట్టించుకుంటారు? వాళ్ళ ప్రాంతాలకే పరిమితం అయిపోయి వాళ్ళ ప్రాంతం కొరకే కొట్లాడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీటన్నింటిని క్రోడీకరించుకొని మరి ఏదైతే రామగుండం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని జీవో పాస్ అయిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మొన్న మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారిని మరి పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ను కేంద్రంగా చేసుకొని కులాన్ని ఏర్పాటు చేయాలి. కానీ రామగుండం ఏంటి సార్ అంటే వారు దానికి స్పందిస్తూ రామగుండం లేదు, పెద్దపల్లి లేదు, అట్లయితేనే మంత్రి చేసుకున్నాం, చరిత్ర ఉండాలి కదా రామగిరి అనే పేరు మీద చేద్దామంటే మరి చరిత్ర అంటే మనకు రంగనాథ స్వామి టెంపుల్ కూడా ఉంది ఇక్కడ, పురాతనమైన టెంపుల్, చరిత్ర ఎంతో చరిత్ర కలది. మనకు ధూళికట్ట బౌద్ధ స్తూపం కూడా ఉంది, అలాగే ఊదల మల్లన్న దేవస్థానం ఉంది. ఆ హెడ్ క్వార్టర్కు చరిత్ర లేదనుకుంటే మనకు చరిత్ర కూడా బాగుంది. ఇక్కడ నుండి కూడా మరి ప్రాణత్యాగాలు చేసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు ప్రజల కొరకు. మరి ఇలాంటి చరిత్రను వక్రీకరించే విధంగా, అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఒక నిర్ణయంతో మన 30 తారీఖు రోజు ఆ రోజు అంటే ఈ రోజును సక్సెస్ చేసుకోవడానికి ఆ రోజు ఉన్నటువంటి మిత్రులతో మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈరోజు ఇంకా పెద్ద ఎత్తున చేసుకోవాలని సంకల్పించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా కార్యరూపం దాల్చే సమయాలలో ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్ళే ఎక్కువ శాతంగా హాజరవుతారు. అందరూ కూడా హాజరు కావాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఏదో ఒక రంగంలో అన్ని విధాలుగా ఆకుపోతూ తిని సమాజానికి ఎంతో అంతో మేలు చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్న మనమందరం కూడా మరి భవిష్యత్తులో పెద్దపల్లి అస్తిత్వాన్ని కాపాడుకుంటేనే మనకు కానీ మనకు భవిష్యత్తు తరాలకు కూడా మనం కూడా మరి మేలు చేసిన వారం అవుతామనే ఒక సంకల్పంతో ఈరోజు పిలవంగానే మరి మీరందరూ ఇచ్చేసినందుకు మీ అందరికీ కూడా సాధన సమితి పక్షాన పేరున స్వాగత సుమాంజలు తెలియజేస్తూ ఈ లోపల ఒక్కొక్కరం కూడా వారి అభిప్రాయాలను తెలియజేసుకొని మరి భవిష్యత్తు కార్యాచరణ ఎట్లుంటే బాగుంటుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇది వ్యక్తిగత విషయాలు కాదు, రాజకీయ పక్షాలను విమర్శించేది కాదు. మరి ఎవరైనా దీన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు, కేవలం మన అస్తిత్వం విషయంగానే తీసుకొని ముందుకు పోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. వ్యక్తిగత విషయాలు కాకుండా భవిష్యత్తు కార్యాచరణను దృష్టిలో పెట్టుకొని మరి మీరందరూ కూడా అక్కడి నుండి ఆ వైపు నుండి ఒక్కొక్కరు మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయవలసిందని కోరుతున్నాం. పరిచయం చేసుకునే ముందు మీరు మీ ఆర్గనైజేషన్ లేదా రాజకీయ పార్టీలో మీరు చేస్తున్నటువంటి పనులను కూడా మనకు తెలియజేసినట్టయితే మినిట్స్ బుక్లో మనకు పొందుపరచుకోవడం జరుగుతుంది. అన్నగారు ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని కూడా మినిట్స్లో పొందుపరచవలసిందిగా కోరుతూ మరి అక్కడ నుండి ఈశాన్య మూల నుండి మరి పెద్దలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీ పేరు నారాయణ పాఠం నేను అది పంపింది. అదేవిధంగా సైన్స్ మ్యాథ్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిని, అంటే మూఢనమ్మకాల పైన నేను ప్రోగ్రామ్ చేస్తుంటాను. రెండవది ఆంధ్రప్రదేశ్ సమైక్య సంఘంలో తెలంగాణ జిల్లా కన్వీనర్గా పనిచేస్తాను. నమస్కారం. మనం గత కొద్ది రోజులుగా రుడా ఏదైతే రామగుండం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చిందో ఆ ఆర్డినెన్స్ను మనందరంకి బాధ కల్పించే విధంగా ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. గతంలో లాగానే పెద్దపల్లికి మరోసారి అన్యాయం జరిగింది. మనము చూసుకుంటూ పోతా ఉంటే మనం మెడికల్ కాలేజ్ గురించి కావచ్చు, అలాగే అక్కడ సిపి గారి గురించి కావచ్చు, మరిపోతే మొన్న జిల్లా కోర్టు గురించి కావచ్చు, మరి అలాగనే మొన్న
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా మన పెద్దపల్లి జిల్లాకు రావాల్సినటువంటి ఏదైతే ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతే రావాల్సిందో ఆ స్కూళ్ళు కూడా మంత్రికి తరలించడం జరిగింది. మనకు తెలుసు పెద్దపల్లిలో ఉన్న ప్రైవేట్ కాలేజీలు కూడా ప్రైవేట్ పాఠశాలలు కూడా మాజీ శాసనసభ్యులకు సంబంధించినదే. అయినా కూడా దానికి ధీటుగా ఇక్కడ ప్రభుత్వ పాఠశాల లేకపోవడం చాలా బాధాకరం. అయినా కూడా ఇక్కడ ఇవ్వకుండా మంత్రికి తరలించే ఏదైతే జరిగిందో దాన్ని ఈ సందర్భంగా ఖండిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇన్ని నష్టాలు జరిగినా కూడా పెద్దపల్లికి రావాల్సినటువంటి ఏదైతే కూడా పెద్దపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రావాల్సిందే, దాన్ని కూడా అడ్డుకునే ఛాయలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. చాలా బాధాకరమైన విషయం. దాన్ని ఇటు రామగుండం తరలించి మళ్ళీ దాని పేరు మీదనే మళ్ళొకసారి చేసి పెద్దపల్లికి అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా చర్యలు చేపట్టడం మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు కాన్స్టిట్యూన్సీలో చూసుకుంటే చాలా మంది ప్రజలు చాలా బాధపడుతూ ఉన్నారు. ఇక్కడికి రావాల్సినటువంటి వనరులు కానీ వసతులు కానీ ప్రభుత్వ కార్యాలయాలు కానీ ప్రతి ఒక్కటి అటు మంత్రికి కావచ్చు అటు రామగుండానికే తరలిస్తూ ఉన్నారు. ఇది పేరుకు మాత్రమే పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్గా ఉంటుంది. ఇది కేవలం జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండాల్సిన కార్యాలయాల్లో ఒకటే ఒక కార్యాలయం ఉంది, అది జిల్లా కలెక్టర్ కార్యాలయం మాత్రమే. ఇతర కార్యాలయాలు ఏ కార్యాలయం లేదు. మనం చూసుకున్నట్టు ఇట్నే మనం చూస్తూ ఉంటాం. ఇంకా పెద్దపల్లి అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా మన ప్రజాప్రతినిధులు చేస్తున్నారని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. మనం చూసుకున్నట్టయితే జిల్లా అధ్యక్షులు మా అభిగారు అన్నట్టు జిల్లా అధ్యక్షులు కావచ్చు, ఇంకోటి మంత్రుల విషయం కావచ్చు, మన ఏదైతే గత ప్రభుత్వంలో ఇక్కడ ఎలాంటి చైర్మన్ కానీ మంత్రి పదవులు కానీ మన పెద్దపల్లికి రాకపోవడము, అలాగే జిల్లా కమిటీలలో కూడా ఉన్నత స్థాయి రాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మొన్న పుడో గురించి పెద్దపల్లి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు కౌన్సిలర్లు కూడా వెళ్ళి మంత్రి వారికి మొరపెట్టుకుంటే మంత్రివర్యులు మాట్లాడుతూ రామగిరి కిల్లా పెద్దపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చేద్దామన్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీకు రామగిరి కిల్లా మీద పూర్తిగా ప్రేమ అనురాగాలు ఉంటే తప్పకుండా దాన్ని మనందరం హర్షించదగ్గ విషయమే. మీరు గతంలో కూడా మంత్రివర్యులు చేశారు. రామగిరి కిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలో ఒక ప్రఖ్యాతమైనటువంటి స్థలం అది. ఎందుకంటే అక్కడ రాముడి పాదాలు ఉండడమే కాకుండా అక్కడ అనేక మూలికలు ఉండడం జరిగింది. ఆ మూలికలు కూడా ప్రపంచ దేశాలు కూడా అక్కడికి గుట్ట మీదకి వచ్చి అక్కడ ఉన్నటువంటి వాటి మీద ఈ వృక్షాల మీద వాటి మీద సంబంధించినటువంటి రీసెర్చ్లు చేసి అనేక రోగాలకు సంబంధించినటువంటి అక్కడ చేయబడతా ఉన్నారు. దాన్ని డెవలప్మెంట్ చేసి అటు ఒకటి పర్యాటక కేంద్రంగా చేసి, రెండోది దీనికి సంబంధించినటువంటి ఏదైతే మానవ జీవికి సంబంధించినటువంటి ఏదైతే అక్కడ ఈ రీసెర్చ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. అలాంటివి చేయాలి. కానీ పెద్దపల్లి ఏదో పలకడానికి కూడా ఇబ్బంది అయినటువంటి పేరుగా భావించి పెద్దపల్లి జిల్లా ఉన్నది ఆల్రెడీ, దానికి ఇంకా అది ఆ స్థాయి తగ్గించే విధంగా అసలు ఆ పేరు పలకడానికి ఇబ్బందిగా పడుతున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మంత్రివర్గ పెద్దపల్లి జిల్లా పుడో ఉంటే నష్టమేం లేదు, మళ్ళీ రామగిరి పెట్టాల్సిన అవసరం లేదు. అన్న ఇంతకుముందు సన్నన్న గారు మాట్లాడిండు, చాలా చక్కగా మాట్లాడిండు. పెద్దపల్లి చాలా విశిష్టత ఉంది. మన గోదల మల్లన్న లెక్క, ధరంబాజ్ లెక్క, అలాగే ఇటు పోతే మన ధూళికట్ట అక్కడ ప్రాచీన ప్రాంతాలు కూడా మన దగ్గర చాలా ఉన్నాయి. ఇలాంటి అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు కూడా మనం ఇంకా పెద్దపల్లి అస్తిత్వం దెబ్బతీసే విధంగా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా పెద్దపల్లి జిల్లా ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 33 జిల్లాలలో పెద్దపల్లి జిల్లా చాలా ప్రత్యేకమైన జిల్లా. ఎందుకంటే మనకు 2 నేషనల్ హైవేలు కూడా మన పెద్దపల్లి జిల్లా మించే పోతా ఉన్నది ఒక విషయము. రెండవ విషయం ఏంటంటే మనకు నది, జీవనది ఏదైతే గోదావరి నది ఉందో మన కాడ నుంచే పారుతా ఉంది. చాలా మందికి మనకు 2 డ్యాములు కూడా మన జిల్లాలో ఉండడం జరిగింది. కాళేశ్వరం కూడా పెద్ద ప్రాజెక్ట్ కూడా మన దాంట్లోనే ఉండడం జరిగింది. అది కాకుండా మూడోది ఈ రైల్వే చూసుకున్నట్లయితే ఏదైతే జమ్మూ కాశ్మీర్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు మనను ఆనుకొని పోయేటువంటి రైల్వే స్టేషన్ కూడా ఇక్కడనే ఉంది. అంటే ఇటు రోడ్డు ప్రకారం కావచ్చు, ఇటు రైల్వే మార్గం కావచ్చు, చాలా ఇటు నదుల విషయం కావచ్చు, అటు ఖనిజ సంపద బొగ్గుల విషయం కావచ్చు, అనేక మన ల్యాండ్ కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి పొల్యూటర్ లేకుండా ఉన్నటువంటి వాతావరణం పెద్దపల్లిలో ఉంది. ఇంత చక్కటి వాతావరణం ఉందంటే రేపు రాబోయే రోజులలో ఇండస్ట్రియల్ రావాల్సిన అవసరం కూడా ఉంది. మన గతంలో చూసుకున్నట్టయితే బసంతరావు కూడా ఎయిర్పోర్ట్ అయ్యే అవకాశం ఉండే, ఎయిర్పోర్ట్ కూడా ఎయిర్పోర్ట్ ఉండే. దాన్ని ఆ రోజులలో మనం యూజ్ చేసుకోలేక అది పక్కకు వెళ్ళిపోవడం జరిగింది. దాన్ని మళ్ళీ తిరిగి ఎయిర్పోర్ట్ చేస్తే చాలా చక్కగా ఇక్కడ ఇండస్ట్రియల్ రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే చాలా మందికి జీవనోపాధి కలుగుతుంది. మన పెద్దపల్లి జిల్లాకి నేను చెప్పినట్టు ఖనిజ సంపద కావచ్చు, వాటర్ పొల్యూషన్, వాటర్ సోర్స్ కావచ్చు, అటువంటి కరెంటు సోర్స్ కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, ఇటు రైల్వే కావచ్చు. రేపటి రోజున ఈ ఎయిర్పోర్ట్ కూడా వచ్చేదంటే మొన్న మన
కోకోకోలా ఏ విధంగా మన పెద్దపల్లి జిల్లాకి వచ్చిందో అట్లాంటి ఇండస్ట్రీలు అనేక ఇండస్ట్రీలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఒక రామగుండం పేరు కాకుండా పెద్దపల్లి పెడితే చాలా ఉపయోగాలు ఉంటాయి. ఎందుకంటే పెద్దపల్లి ల్యాండ్ స్పేస్ ఎక్కువ ఉంది. రామగుండం మన ల్యాండ్ స్పేస్ కనబడదు, ఎందుకంటే అక్కడ పొల్యూటెడ్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడ జిల్లా ఎక్కువ ఉంటుందో దాన్నే డెవలప్మెంట్ చేసుకుంటే ఈ అన్ని ఎన్విరాన్మెంట్స్ మనం అన్ని యూజ్ చేసుకుంటే మాత్రం రాబోయే రోజులలో పెద్దపల్లి జిల్లా అనేది ఖచ్చితంగా యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యుత్తమైన జిల్లాగా మనం ముందుకు పోతామని చెప్పి సందర్భంగా అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం 10 సంవత్సరాలు చూసాం. ఈ సంవత్సరం ప్రభుత్వంలోకి వచ్చి 10 నెలలు అవుతా ఉంది. 10 నెలల్లో కూడా పెద్దపల్లికి ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. తక్షణమే పెద్దపల్లి చాలా సీరియస్ తీసుకొని మన స్థానిక ఎమ్మెల్యే గారు ఈ పెద్దపల్లి మీద కపట ప్రేమ కాకుండా చాలా ఈ పెద్దపల్లి ప్రజల మనోభావాల్ని దెబ్బతీయకుండా, వాళ్ళ జీవనోపాధులు దెబ్బతీయకుండా, రియల్ ఎస్టేట్ రంగాల్ని దెబ్బతీయకుండా, ఇంకా ఇతర ఇండస్ట్రీలని దెబ్బతీయకుండా అనేక రంగాలుగా ముందుకు పోవాలంటే మన స్థానిక ఎమ్మెల్యే దాని దగ్గర నుంచే పోతుంది. కాబట్టి ఎమ్మెల్యే గారు దయచేసి మేము ఈ తరుణం గురించి మేము వినమ్రత తెలియజేస్తా ఉన్నాం. మీరు ఇలాంటి భేషజాలాలు పోకుండా పెద్దపల్లి ఇంకా ముందు స్థాయికి పోవాలంటే మేము చెప్పిన అన్ని డిమాండ్స్ మీరు సీరియస్గా తీసుకొని ముందుకు పోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కూడా ఆర్గనైజేషన్ టీం అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తాను. అనేది మంచి నిర్ణయం తీసుకున్నారు. దీనికి మన పెద్దపల్లి ఎందుకు జిల్లాగా ఏర్పడి జిల్లా హెడ్ క్వార్టర్ను పెట్టి ఇక్కడ కూడా చట్టం లేకుండా అభివృద్ధి లేకుండా చేసే అందుకే నా బయటికి తీసుకుపోయేది. దాని మీద ఏ రకంగానైనా మన ఆర్గనైజేషన్ మొత్తం ఏ రకంగా తీసుకున్నా కూడా దానికి మేము పూర్తి మద్దతు తెలుపుతామని. అందరికీ నమస్కారం. నా పేరు కల్లపల్లి సురేష్. నేను సామాజిక కార్యకర్తను. మన పెద్దపల్లికి రావాల్సిన పుడాను రామగుండం తరలించే విషయంలో నాకు చాలా బాధ కలిగింది. ఈరోజు అంటే పుడా ఈరోజు మరి నిన్న ఏదైతే నియోజకవర్గ ప్రముఖులందరితోటి మరి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మరి ఈరోజు పెద్దపల్లి ప్రథమ పౌరురాలైన డాక్టర్ దాసరి మమతారెడ్డి గారిని మరి కలిసి వారికి మరి పెద్దపల్లి అస్తిత్వానికి జరుగుతున్నటువంటి విషయాలను తెలియజేసినప్పుడు మరి వారు వేగంగా స్పందించి అలాంటిదేం లేదు, మరి తప్పకుండా మనము మరి రుడాను వ్యతిరేకించవలసిందే, అది పెద్దపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా నామకరణం జరిగే వరకు మేము కూడా మీకంటే ముందే ఉంటామని తెలియజేసి మాకు సమయాన్ని ఇచ్చి మరి ఈరోజు మెమోరాండం ఇచ్చే వరకు ఓపికగా ఉండి మరి స్వీకరించినందుకు వారి పాలక పక్షానికి కూడా పెద్దపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరిని కూడా ఏదైతే గౌరవ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మరి మర్యాదపూర్వకంగా కలిసి పెద్దపల్లికి జరుగుతున్నటువంటి అస్తిత్వం విషయంలో వారు కూడా వివిధ రాజకీయ పక్షాలలో ఉన్నారు కాబట్టి వారికి కొద్దిగా ఒత్తిళ్లు ఉంటాయి కాబట్టి వారు బయటికి రాలేకపోతున్నారు. తప్పనిసరిగా మరి ఏదైతే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి పాలకవర్గం యొక్క తీర్మానం చేయబోతున్నారో దానికి ప్రతి ఒక్క సభ్యులు మరి తీర్మానంలో ఏదైతే ఒకటే పేరును ప్రస్తావించి పెద్దపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీయే మరి ప్రాముఖ్యతగా తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించి మరి పెద్దపల్లి అస్తిత్వాన్ని, అభివృద్ధిని, ఆత్మగౌరవాన్ని కాపాడే దిశగా వారు కూడా ప్రయత్నాలు ఉంటాయని మరి పెద్దలు మాట్లాడినట్టు మరి పెద్దపల్లి అస్తిత్వానికి జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నాం. ఈరోజు పెద్దపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి నిన్న మేము రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో చెప్పిన విధంగానే ఈరోజు మున్సిపల్ చైర్మన్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కూడా గవర్నమెంట్ ద్వారా ఒక తీర్మానం చేసి పంపించడం వల్ల ఇది కూడా రుడా పోయి కూడా కావాలని చెప్పేసి తీర్మానం చేసి పంపించేందుకు మేము ఇవ్వడం జరిగింది మెమరాండం. దానికి మేడం గారు సానుకూలంగా స్పందించారు.
అలాగే ఎందుకంటే తను కూడా పెద్దపల్లె కనుక పెద్దపల్లి అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నటువంటి యొక్క ప్రభుత్వ వ్యతిరేక ఏదైతే ఇది రూఢా ఉందో దానికి వ్యతిరేకంగా మేము తీర్మానం చేసి పంపిస్తామని చెప్పడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే పెద్దపల్లిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యాపారుడు కావచ్చు, ప్రతి ఒక్క యువకుడు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ పుడాకు అందరు కలిసి సహకారం అందించి రేపు జరగబోయేటువంటి ఎవరైనా సరే అంటే మేము బంద్ పిలిపి ఇచ్చినా కానీ అంటే అందరం కలిసి సమన్వయంతో బంద్ పిలిపించినా లేకుంటే ధర్నాలు చేసినా కానీ మీరందరూ స్వచ్ఛందంగా రావాలని చెప్పి కోరుకుంటున్నాం. పెద్దపల్లి అర్బన్ డెవలప్మెంట్ సాధన సమితి పక్షాన అన్ని పక్షాలకు సంబంధించినటువంటి సమన్వయం చేసుకున్నటువంటి ఒక కమిటీగా ఏర్పడి మేము ఈరోజు ఈ రుడాగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మరి జీవో తీసిందో 165 జీవోను దానికి మరి అది మా పెద్దపల్లి అస్తిత్వానికి మరి భావ్యంగా లేదనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ నిన్న మేము రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించుకున్నట్లు మొదటిగా పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ గారికి మరి వారి తీర్మానాన్ని ప్రవేశపెట్టి తీర్మానం చేసి మరి పుడాగా సాధన సమితికి మీరు మద్దతు ఇవ్వాలని కోరడం జరిగింది. వారు కూడా వచ్చి సానుకూలంగా స్పందించి మరి వారు తీర్మానం చేస్తారని మాట ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా సుల్తానాబాద్కు సంబంధించిన మన మున్సిపల్ చైర్మన్ గారు కూడా నిన్న ఫోన్లో మాట్లాడడం జరిగింది. వారి దగ్గరికి కూడా వెళ్ళి వారికి కూడా మేము మెమోరం సమర్పిస్తాం. అదేవిధంగా మరి ఇక్కడున్న వ్యాపారులు కానివ్వండి, ఇక్కడున్న అన్ని స్వచ్ఛంద సంస్థలు, మేధావులు, మరి అడ్వకేట్లు, ఇంజనీర్లు, అన్ని సంఘాలకు సంబంధించిన అందరూ కూడా మరి మన పెద్దపల్లి అస్తిత్వం కోసం మరి పార్టీలకు అతీతంగా మేము పోరాడుతున్నాం. రేపు వ్యాపార రీత్యా కూడా మీరు అందరూ ఉద్యమించవలసిన అవసరం ఉంది. వ్యాపారులైనట్టు కానీ, మేధావులైనట్టు కానీ, మరి యువజన సంఘాలు కానీ అందరూ కూడా పేరున ఈ సాధన సమితి పక్షాన మేము కోరుతా ఉన్నాం. మీరు అందరూ దయచేసి ఏ పిలిపించినా మనందరి పెద్దపల్లి అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి మీరు అందరూ మద్దతు ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా ఈ సాధన సమితి పక్షాన కోరుతా ఉన్నాం. గత శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జియో నెంబర్ ఇచ్చి పెద్దపల్లి అర్బన్ డెవలప్మెంట్ కావాల్సింది రామగుండం అర్బన్ డెవలప్మెంట్ ఏజెన్సీగా పెట్టుకొని, అసోసియేషన్గా పెట్టుకొని, అంటే పెద్దపల్లి జిల్లా కేంద్రంగా దాదాపు 5 years బ్యాక్ ఏర్పడిన తర్వాత రూడాగా ఏర్పడింది. అంటే చాలా విచారకరం. ఎందుకంటే పెద్దపల్లి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్గా ఉంది. పెద్దపల్లిలో మన కలెక్టరేట్ ఉంది. అన్ని సముదాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి పెద్దపల్లి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా అని ఉండాలి కానీ రూడా అని ఉండకూడదు అని గౌరవ సభ్యులందరూ, కూడా సాధన సమితి సభ్యులందరూ వారు నివేదిస్తూ వారి ఆకాంక్ష మేరకు మేము కూడా కౌన్సిల్ మెంబర్స్ అందరితోని మాట్లాడి వారికి తగ్గట్టుగా అందరితో మాట్లాడి సానుకూలంగా స్పందిస్తాం. ఎందుకంటే పెద్దపల్లి ప్రజలు చక్కగా ఉండాలి అంటే అభివృద్ధిలో ముందుకు నడవాలన్న ఆలోచన మా అందరి కౌన్సిలర్స్కి ఉంటుంది. కాబట్టి దాని ఆశయంగా కూడా మా కౌన్సిల్స్ అందరికి కూడా ఒకసారి సమావేశం ఏర్పాటు చేసుకొని దీనిని కూడా తీర్మానం చేయడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మా ఎమ్మెల్యే గారు, మా ఎక్స్ఎమ్మెల్యే గారు ఉండేదంటే ఈ కూడా పంపించకపోవు, మా పెద్దపల్లి జిల్లానే కావాలని మేమందరం కోరుకుంటున్నాం. మా సార్ ఉంటే మాత్రం పంపకపోవు. సీఎం గారికి కానీ, ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ అందరికీ నమస్కారం చేసి చెప్తున్నా, మాకే ఉండాలి ఇక్కడే, అదే పెద్దపల్లి జిల్లాకే ఉండాలని కోరుకుంటున్నాం మా ప్రజలంతా. ఈరోజు సుల్తానాబాద్ పట్టణానికి పెద్దపల్లి నుండి కూడా నుండి పెద్దపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన అత్యవసర సమావేశం మా సుల్తానాబాద్ కౌన్సిల్ మెంబర్స్ అందరితో కలిసి పెట్టుకొని దాన్ని మేము గవర్నమెంట్ హైదరాబాద్ పంపించాలని మేము కోరుకుంటున్నాం. దీనికి అందరం కౌన్సిలర్ మెంబర్స్ అందరం సహకరిస్తామని ఈ విధంగా కోరుకుంటున్నాం. గత కొద్ది రోజుల కిందట ఈ రోజున్న ప్రభుత్వం పెద్దపల్లి జిల్లా ఏర్పడ్డ తర్వాత ఈ యొక్క జిల్లాలో
3 మున్సిపాలిటీలు 198 గ్రామాలు రూడా పేరుతో ఒక జీవో 165 ఒక జీవో తీసి ఆ జీవోతో పెద్దపల్లి జిల్లాకు జిల్లా ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లా పేరు పెట్టగా రూడా అనే రామగుండం అర్బన్ డెవలప్మెంట్ అనే ఒక పేరు పెట్టి ఆ జీవో తీయడం అనేది బాధాకరమైన విషయం. జిల్లా ఏర్పడ్డ తర్వాత జిల్లాలో ప్రతి డెవలప్మెంట్ అనేది కొద్దిమంది చేతుల్లోకి వెళ్ళిపోయి మెడికల్ కాలేజీ కానీ లేకుంటే ఇంకా ఇతరత్ర మంతని కానీ మొన్న కోకోల కంపెనీ కూడా ఒకటి మంతనికి పోయింది. అంటే జేఎన్టీయూ కానీ ఇటువంటి ఎన్నో డెవలప్మెంట్స్ అనేది వారి వారి కనుసనల్లో జరుగుతున్నటువంటి దీనికి సుల్తానాబాద్ మున్సిపాలిటీ దీన్ని పెద్దపల్లి అర్బన్ డెవలప్మెంట్గా దీన్ని కూడాగా మార్చాలని చెప్పేసి సుల్తానాబాద్ ప్రజల తరఫున నేను పెద్దపల్లి జిల్లా ప్రజల తరఫున నేను ఒక తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుతానని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. వీడియో మంచిగా చూసిన అందరూ చేస్తారు. నా వంతు ఏమైతుందో నేను ఖచ్చితంగా చేస్తాను.